తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ తెలంగాణ టెట్ 2025 సెషన్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ మీరు మీ యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం టెట్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు టెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మనకు టీజీ టెట్ జూన్ 2025 సెషన్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి మనకు జర్నల్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఒకవేళ జర్నల్ నెంబర్ మర్చిపోతే సో ఇక్కడ న్యూ యువర్ జర్నల్ నెంబర్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు జర్నల్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జర్నల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. తర్వాత మీరు పేపర్ 1కి ఎగ్జామ్ రాసారా, పేపర్ 2కి ఎగ్జామ్ రాసారా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క జర్నల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఆ నెంబర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ టెట్ జూన్ 2025 సెషన్ సంబంధించిన రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం టెట్ 2025కి సంబంధించిన రిజల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి సో మన యొక్క జర్నల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీ యొక్క టెట్ అప్లై చేసిన పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్స్ అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఈ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన జర్నల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఏ పేపర్కి అయితే రాయడం జరిగిందో ఆ పేపర్ సంబంధించిన థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 సెషన్ అంటూ రిజల్ట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. అండ్ మనకు రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క బయోమెట్రిక్ అయితే ఉంటుంది. తర్వాత టోటల్గా మనకు టెట్ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీకు సంబంధించిన మార్క్స్ అనేది ఉంటుంది. ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకునే విధానం అయితే. అండ్ ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు డౌన్లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇఫ్ మీరు టెట్ ఎగ్జామ్ చేసిన ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీరు కనుక జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే టెట్ ఎగ్జామ్లో వచ్చేసి మీకు 60% మార్క్స్ అయితే రావాలి, ఈక్వల్ టు 90 మార్క్స్ అయితే రావాలి. లైక్ ఓసీ స్టూడెంట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే మీకు టెట్ ఎగ్జామినేషన్లో 90 మార్క్స్ ఆర్ అబోవ్ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ తర్వాత బీసీలో సబ్ క్యాస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు టెట్ ఎగ్జామినేషన్లో 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఈక్వల్ టు 75 మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 40%, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 40% మార్క్స్ అయితే టెట్ ఎగ్జామ్లో రావాలి, ఈక్వల్ టు 60 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇది కేటగిరీ వైజ్గా. మీరు కనుక ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 90 మార్క్స్ అనేది రావాలి 150కి గాను, బీసీ స్టూడెంట్స్ అయితే 75 రావాలి 150కి గాను, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలేటెడ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సో 150కి గాను 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.